ఒక భూమి, ఒక జనం, ఒక పోరాటం. 75 సంవత్సరాల విప్లవం. పాలస్తీనా గురించి, యుక్రెయిన్ గురించి విని ఉంటారు. కానీ ఇది ఆ కథ కాదు. ఇది చరిత్ర నుంచి తుడిచివేయబడిన దేశం యొక్క కథ. ఇది బలోచిస్తాన్ కథ. బలోచిస్తాన్ హార్ట్తో ఇండియాకి చాలా దగ్గరగా ఉండే ఒక సంస్కృత భూమి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే పురాతనమైన మెహర్గఢ్ సివిలైజేషన్తో ప్రారంభమైన భూమి. ఇస్లాం కంటే ముందు ఇక్కడ హిందూ దేవాలయాలు, బుద్ధిస్ట్ విహారాలు, జొరాస్ట్రియన్ ధర్మం ఉండేది. కానీ ఈరోజు ఇది ఒక ల్యాండ్ ఆఫ్ పెయిన్. ఇక మనం వీడియోలోకి వెళ్తే, బలోచిస్తాన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు పాకిస్తాన్కి అంత ముఖ్యం? హిందూస్కి ఎందుకు ప్రత్యేకత? చైనాకి దీనికి ఏమిటి సంబంధం? సో వీటన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉండే ఒక ప్రావిన్స్. బ్రిటిషర్స్ ఇండియాని ప్రావిన్సెస్ లాగా డివైడ్ చేశారు. అందులో ఒక ప్రావిన్స్ బలోచిస్తాన్. ఇప్పుడు కూడా అది పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్. పాకిస్తాన్లో ఉండే ప్రావిన్సెస్ పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలోచిస్తాన్. బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉండే ఒక లార్జెస్ట్ ప్రావిన్స్, కానీ ఇది మోస్ట్లీ అండర్ డెవలప్డ్. పాకిస్తాన్లో 44% భూమి బలోచిస్తాన్ది, కానీ పాపులేషన్ విషయానికి వస్తే కేవలం 5 నుండి 6% మాత్రమే. దీనికి ఈస్ట్లో సింధ్, నార్త్లో పంజాబ్ మరియు ఖైబర్ పఖ్తుంఖ్వా, వెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్, ఇంకా సౌత్లో అరేబియన్ సీ. స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. గ్లోబల్ పవర్స్కి ఇది ఒక జియోపొలిటికల్ జాక్పాట్. ఈ ప్రావిన్స్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పశువులు, వ్యవసాయం, ఫిషరీస్ మరియు న్యాచురల్ గ్యాస్, బొగ్గు మరియు ఖనిజాల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. బలోచిస్తాన్లో డ్రై డెజర్ట్స్, రగ్డ్ మౌంటైన్స్, ఇంకా కోస్టల్ ప్లెయిన్స్ అన్నీ ఉంటాయి. దీని రాజధాని క్వెటా అనే సిటీ. ఇంకా గ్వాదర్ పోర్ట్, ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసిలో హార్ట్ లాగా పనిచేసే పోర్ట్. ఈ పోర్ట్ ద్వారా చైనాకి అరేబియా సముద్రంలోకి నేరుగా యాక్సెస్ లభిస్తుంది. అంటే చైనా ఈ పోర్ట్ని ట్రేడ్ అండ్ మిలిటరీ కోసం ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనం వేల సంవత్సరాల వెనకాలకి వెళ్దాం. అదే 7000 BCEకి, ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ జన్మస్థలంకి. అదే మెహర్గఢ్ సివిలైజేషన్. బలోచిస్తాన్ అనేది ఒక ఎడారి ప్రాంతం మాత్రమే కాదు, ఇది ఒక సివిలైజేషన్కి పుట్టినిల్లు. ఈ సివిలైజేషన్ మన ఇండస్ వ్యాలీ కంటే పురాతనమైనది. 7000 BCEలోనే ఇక్కడి వాళ్ళు ఫార్మింగ్, హౌసింగ్ సెటిల్మెంట్, అనిమల్ డొమెస్టికేషన్ స్టార్ట్ చేశారు. మెహర్గఢ్లో దొరికిన ఆర్టిఫాక్ట్స్, పాటరీ, జ్యువెలరీ, బరియల్ సైట్స్ అన్నీ చెప్తున్నాయి ఈ భూమిలో మానవ సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో అని. సుమారు 700 సంవత్సరం హిస్టరీలో ఒక మార్పు, ఒక విరామం. బలోచిస్తాన్ యొక్క ఏన్షియన్ కల్చర్ మీద ఒక షాడో పడింది. అదే ఇస్లామిక్ ఇన్వేజన్స్. ఆ తర్వాత గజ్నవీడ్స్, గోరిడ్స్, ఢిల్లీ సుల్తనేట్, ముఘల్స్, ఇలా బలోచిస్తాన్ని చాలా డైనస్టీస్ రూల్ చేశాయి. కానీ బలోచిస్తాన్ మాత్రం దేనికి కూడా క్యాపిటల్ కాలేదు. అందరూ దీనిని ఒక బార్డర్ ప్రావిన్స్గా మరియు దీనిని ఎప్పటికీ ఎంపైర్స్కి మధ్యలో ఒక బ్యారియర్ జోన్లా ట్రీట్ చేశారు. ఈ ఐసోలేషన్ వల్ల బలోచ్ ఐడెంటిటీ యూనిక్గా సర్వైవ్ అయింది. ఇస్లామిక్ రూల్లో ఉన్నా కూడా ట్రైబల్ లాస్, బలోచ్ కస్టమ్స్ కంప్లీట్గా వ్యానిష్ అవ్వలేదు. చాలా మంది ఇప్పటికీ తమ మూలాలను ప్రాచీన భారతీయ నాగరికతతో లింక్ చేసుకుంటారు. బలోచిస్తాన్లోని హింగోల్ నేషనల్ పార్క్లో ఉన్న హింగ్లాజ్ మాతా మందిరం హిందూ మతంలోని శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి తల ఇక్కడ పడిందని నమ్ముతారు. హింగ్లాజ్ యాత్ర సందర్భంగా పాకిస్తాన్ మరియు భారతదేశం నుండి వేలాది మంది హిందువులు ఇక్కడికి వెళ్తారు. ఈ ఆలయాన్ని ముస్లిం ట్రైబ్స్, బలూచ్ జిక్రీలు రక్షిస్తూ ఉంటారు. వారు హింగ్లాజ్ను నాని మందిర్గా భావిస్తారు మరియు హిందువులతో కలిసి పూజలు కూడా చేస్తారు. కలత్లోని కాళీమాతా మందిరం కలత్ నగరానికి సమీపంలో కాళీమాతకు అంకితం చేయబడింది. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ ప్రజలు తరచూ వెళ్తుంటారు. మెహర్గఢ్ శిథిలాల సమీపంలో కనిపించే సూర్య దేవాలయాలు ఋగ్వేద కాలానికి ముందే ఉన్నాయి. సూర్యారాధన ఒకప్పుడు విస్తృతంగా ఉండేదని రుజువు చేస్తుంది. ఆగస్ట్ 1947 బ్రిటిష్ ఇండియా స్ప్లిట్ అయింది. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది మరియు పాకిస్తాన్ ఫామ్ అయింది. కానీ బలోచిస్తాన్ పరిస్థితి? ఈ ప్రశ్నకి సమాధానం ఒక పెయిన్ఫుల్ హిస్టరీ. ఇండిపెండెన్స్ అప్పుడు బలోచిస్తాన్లో కలాత్ అనే ఒక సావరిన్ ప్రిన్స్లీ స్టేట్ ఉండేది. ట్రీటీ ఆఫ్ 1876 ప్రకారం కలాత్కి బ్రిటిష్కి ఒక స్టాండలోన్ స్టేటస్ ఉండేది. దాని ప్రకారం ఆ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం కాదు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అవ్వకుండా బలోచిస్తాన్ వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. కానీ పాకిస్తాన్ ముందుగా బలోచిస్తాన్ ఇండిపెండెన్స్కి ఓకే చెప్పి కొన్ని నెలల తర్వాత ఆక్రమణకు దిగింది. అది మార్చ్ 1948. పాకిస్తాన్ మిలిటరీ ప్రెషర్తో, పొలిటికల్ మ్యానిపులేషన్తో కలాత్ని ఫోర్స్ చేసి
పాకిస్తాన్లో మెర్జ్ చేశారు. మీర్ అహ్మద్ యార్ ఖాన్ సైన్ చేసిన యాక్సెషన్ డాక్యుమెంట్ని బలోచ్ లీడర్స్ ఇల్లీగల్ అని అపోజ్ చేశారు. ఈ ఈవెంట్ని ఒక అనెక్సేషన్గా కన్సిడర్ చేశారు, కానీ ఒక మర్జర్లా కాదు, ఎందుకంటే ఇది ఒక ఫోర్స్డ్ అనెక్సేషన్. పాకిస్తాన్లో మెర్జ్ అయిన తర్వాత అంటే 1948 తర్వాత ఇమ్మీడియట్గా బలోచ్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఒకటి కాదు కానీ 5 మేజర్ ఆర్మ్డ్ అప్రైజింగ్స్ జరిగాయి. 1948, 58, 62, 73 అండ్ ద మోస్ట్ బ్రూటల్ వన్ 2004 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఈ స్ట్రగుల్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. 2000 సంవత్సరంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఫామ్ అయింది. ఈ ఆర్గనైజేషన్ పాకిస్తాన్కి ఒక నైట్ మేర్. వీళ్ళ టార్గెట్స్ పాకిస్తానీ మిలిటరీ, చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు CPEC చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడం. రీజన్ ఏంటంటే బలోచ్ రిసోర్సెస్ని లూట్ చేస్తున్నారు, మా భూమి మీద మా రైట్ని డినై చేస్తున్నారు అని. BLA వాళ్ళు తమకు తాము టెర్రరిస్ట్గా కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్గా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ఇండియా పైన BLAకి ఫండింగ్ ఇస్తుంది అని ఆరోపించింది, కానీ దానికి ఏ ఆధారాలు చూపెట్టలేకపోయింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇదొక $60 బిలియన్ ప్రాజెక్ట్, కానీ బలోచిస్తాన్కి మాత్రం ఇదొక సెకండ్ కాలనైజేషన్ లాంటిది. ఎందుకంటే గ్వాదర్ పోర్ట్ దీనిని నిర్మించేది చైనా బలూచిస్తాన్లో, కానీ అక్కడ లోకల్స్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేదు. భూసేకరణలు, ఖనిజ దోపిడీలు, భద్రతా లాక్డౌన్లు అన్ని డెవలప్మెంట్ పేరుతోనే చైనా చేసింది. ఎలా అంటే చైనా బలోచిస్తాన్లో రోడ్లు నిర్మిస్తోంది, కానీ బలోచ్ ప్రజలు వాటిపై నడవడానికి అనుమతి లేదు. చైనా పర్వతాలను తవ్వుతోంది, కానీ స్థానికులకు విద్యుత్ లేదు. ఈ సిచ్యువేషన్ని BLA మరియు ఇతర గ్రూప్స్ అపోజ్ చేస్తున్నాయి. బలోచిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఏంటంటే గ్యాస్, గోల్డ్, కాపర్, బొగ్గు మరియు స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ గ్వాదర్ పోర్ట్. ఇవన్నీ ఉన్నప్పటికీ అక్కడి ప్రజలకు వాటి లాభం చేరలేదు, ఎందుకంటే పాకిస్తాన్లో డిసిజన్ మేకింగ్ అంతా పంజాబ్ డామినేటెడ్ మిలిటరీ అండ్ బ్యూరోక్రసీ చేతిలో ఉండే విధంగా ఉంది. దాంతో బలోచిస్తాన్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వబడలేదు. బలోచి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై భరోసా లేకుండా పోయారు. అక్కడి న్యాచురల్ గ్యాస్ డికేట్స్గా పంజాబ్ మరియు సింధ్ రాష్ట్రాలకు పంపబడుతుంది, కానీ బలోచిస్తాన్కి ఎటువంటి లోకల్ డెవలప్మెంట్ కనిపించలేదు. దాదాపు 80% ప్రాంతాల్లో ఇంకా బేసిక్ ఎలక్ట్రిసిటీ కూడా లేదు. బలోచిస్తాన్ మీద ఆర్మీ ఆపరేషన్స్ ఎక్కువగా జరిగాయి. డెవలప్మెంట్ కన్నా సెక్యూరిటీ మీద దృష్టి పెట్టారు. రోడ్స్ మరియు పాఠశాలల కన్నా ఆర్మీ బేసెస్, చెక్ పోస్ట్ ఎక్కువగా నిర్మించారు. బలోచిస్తాన్లో ఉన్న స్ట్రాంగ్ సెపరేటిస్ట్ సెంటిమెంట్ వల్ల, అక్కడ పెద్దగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళే దాన్ని కంట్రోల్ చేస్తారన్న భయం. అందుకే పాకిస్తాన్ డెవలప్మెంట్ కంట్రోల్ చేయాలని చూసింది, కానీ అది రివర్స్ ఎఫెక్ట్ వచ్చింది. ఆక్యుపేషన్, అనెక్సేషన్ అన్నీ జరిగాయి. ఇక 2025లో బలోచిస్తాన్ ఒక రిపబ్లిక్ దేశంగా తమని తాము ప్రకటించుకుంది. ఈరోజు ఒక చిన్న రాష్ట్రం పాకిస్తాన్ నుంచి విడిపోయింది, కానీ మెంటల్లీ, ఎమోషనల్లీ ఇదే రోజు ఒక అంధకారంకి అంతం. బలోచిస్తాన్ను కేవలం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఒక మార్గంగా భావించిన చైనా వంటి దోపిడీ రాజ్యాలకు ఇదొక హెచ్చరిక. ఇది కేవలం బలోచిస్తాన్ కథ కాదు, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం మరియు చరిత్ర కోసం చేసే గలం. పాకిస్తాన్ వాళ్ళు దీనిని ఎలా చూస్తారో చూడాలి. Like, share and subscribe to Opacity Telugu. Until next time, Jai Hind.